ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు కోసం రెండు జాతీయ పార్టీలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. గ్రాడ్యుయేట్ సిట్టింగ్ సీటు కాపాడుకునేందుకు హస్తం పార్టీ వ్యూహరచన చేస్తోంది. మొత్తం 3 ఎమ్మెల్సీ స్థానాల్లోనూ పాగా వేసి కాంగ్రెస్కు తానే ప్రత్యామ్నాయమని చాటాలనుకుంటోంది కాషాయ పార్టీ. అసలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు జాతీయ పార్టీల వ్యూహాలు ఎలా ఉన్నాయో చూద్దాం. తెలంగాణ 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. వీటి కోసం కాంగ్రెస్, బీజేపీలు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నాయి. ముఖ్యంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికైతే పోటీ హోరాహోరీగా సాగుతోంది. ఇది కాంగ్రెస్ సిట్టింగ్ సీటు కావడంతో రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఆ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 4 ఉమ్మడి జిల్లాల్లో ప్రతి గ్రామానికి ఓ ఇన్ఛార్జిని, ప్రతి 50 మంది ఓటర్లకు ఒకరిని ఇన్ఛార్జిగా నియమించింది. వారితో ఓటు వేయించే బాధ్యతను ఇన్ఛార్జికే అప్పగించింది పీసీసీ నాయకత్వం. దీంతో పాటు చివరి 3 రోజులు 4 ఉమ్మడి జిల్లాల్లో నిర్వహించే ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనే అవకాశం ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు. 2 టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉంది. అయితే పరోక్షంగా లెఫ్ట్ పార్టీ అభ్యర్థులకు మద్దతు ఇస్తోంది హస్తం పార్టీ. మరోవైపు ఈ 2 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు పోటీలో ఉండడంతో బీజేపీని ఓడించేందుకే వామపక్ష అభ్యర్థులకు పరోక్ష మద్దతు ఇస్తోంది అధికార కాంగ్రెస్. ఇదే విషయాన్ని ఈ 2 స్థానాల్లో ఓటర్లకు కూడా కాంగ్రెస్ చెబుతోంది. 3 ఎమ్మెల్సీ సీట్లను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ ఇందుకోసం తీవ్రంగా కష్టపడాల్సిన పరిస్థితుల్లో ఉంది. అధికార కాంగ్రెస్ కు తామే ప్రత్యామ్నాయమని చెప్పుకునే బీజేపీ నేతలు చెమటోడుస్తున్నారు. బీజేపీ అభ్యర్థులు సంఘ్ పరివార్ బలాన్ని ఉపయోగించుకోలేకపోతున్నారని పలువురు నేతలు అభిప్రాయపడుతున్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ సునీల్ బన్సాల్ ఎన్నికల నిర్వహణ కమిటీతో భేటీ అయ్యారు. అభ్యర్థులు ప్రతి ఓటర్ను కలిసేందుకు ప్రయత్నించాలని సూచించారు. ప్రతి 25 మంది ఓటర్లకు ఒక ఇన్ఛార్జ్, అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక ఇన్ఛార్జిని నియమించి ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఎన్నికలు జరుగుతున్న చోటే నియోజకవర్గాల వారీగా వర్క్షాప్లు, సన్నాహక సమావేశాలపై మరింత ఫోకస్ పెట్టింది. తమ చేతిలో ఉన్న గ్రాడ్యుయేట్ స్థానాన్ని కాపాడుకుంటూ టీచర్ ఎమ్మెల్సీ స్థానాల్లో బీజేపీ గెలవకుండా ఉండేందుకు వామపక్ష ఉపాధ్యాయ సంఘాల అభ్యర్థులకు కాంగ్రెస్ మద్దతిస్తోంది. అదే సమయంలో కాంగ్రెస్ అభ్యర్థులు బరిలో లేని 2 టీచర్ స్థానాలను ఎలాగైనా గెలుచుకోవాలని బీజేపీ సర్వశక్తులు ఒడ్డి పోరాడుతోంది.